మిమ్మల్ని పరిచయం. సో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం, మీ అందరు కూడా నమస్కారము. ఈ రోజు అదృష్టవంతులు మీరు ఎన్నో వేలాది మంది వారి యొక్క ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని వారి ద్వారా, చేతుల ద్వారా కొన్ని లక్షలాది మందిని వీడియోల ద్వారా మార్చి ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ 2 రాష్ట్రాల్లో గురూజీ ఎక్కడికి వెళ్ళినా సరే వారిని గుర్తుపడడం వాళ్ళు లేని పరిస్థితిలో ఈ రోజు గత 15 రోజులుగా 20 రోజులుగా వారు ఎన్నో సేవలు చేస్తూ రోజుకు 1000 మందికి యోగ విజ్ఞాన కేంద్ర మరియు వారి యొక్క వర్గము అందరు కలిసి వారి యొక్క స్నేహితులు వారి యొక్క శిష్య బృందం అంతా కలిపి రోజుకు 1000 మందికి భోజనం పెడుతూ అయినా సరే మనము ఈ రోజు గురూజీ రిక్వెస్ట్ చేశాము అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా. అయితే గురూజీ గురించి కూడా ఇంట్రడక్షన్ చేయవలసిందిగా ఈ రోజు జన్మదినము జరుపుకుంటున్న ఉరుకుంది శెట్టి గారి పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. జై గురుదేవ్ గురుజీ. జై గురుదేవ్. నమస్కారం సార్. ఈరోజు ఇంపాక్ట్ అనేటువంటిది ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి టాక్స్ లో భాగంగా ఈరోజు యోగ గురూజీ శ్రీ జగన్ గురూజీ గారు మనకు 4 గంటలకు హ్యాపీ లైఫ్ అనేటువంటి అంశంపై మాట్లాడడం కోసం రావడం జరిగింది. గురూజీ గారి గురించి కొన్ని విషయాలు. గురూజీ గారు గుంటూరు జిల్లా సాతులూరు అనేటువంటి గ్రామంలో శ్రీమతి గాంధీ కోటేశ్వరరావు గారు, రాజేశ్వరి గారులకు పుట్టినటువంటి సంతానం. గురూజీ గారు కుకట్పల్లి ఏరియాలో యోగ విజ్ఞాన కేంద్రాన్ని పెడుతూ యోగా అంటే ఆసనాలు మాత్రమే కాదు, యోగాలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి విషయాలను తెలియజేస్తూ యోగా యొక్క ప్రాముఖ్యతను ఎంతో మందికి యోగ మాత్రమే కాకుండా తాను ఒక సేవారత్నమై రిషి ప్రభాకర్ గురూజీ యొక్క శిష్యుడిగా ఒక ఆనిముత్యంగా వచ్చు ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి 3 నుంచి 4 సంవత్సరాల నుంచి ఇంపాక్ట్ ద్వారా ఎంతో మంది యొక్క యువత యొక్క హృదయాలను, ఎంతో మంది వ్యక్తులను మార్చే విధంగా చేస్తూ ఎన్నో కొటేషన్స్ ఇస్తూ తనకంటూ ఒక ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ప్రతి ఒక్క వ్యక్తిని చదువుతూ తన యొక్క వ్యక్తిత్వాల గురించి తెలియజేస్తూ ఎన్నో అద్భుతమైనటువంటి మాటలతో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి వ్యక్తి. అందులో ఆయన చెప్పినటువంటి విషయాల్లో ఒక 2 కొటేషన్స్, అన్నం తింటే కడుపు నిండుతుంది, అన్నం పెడితే మనసు నిండుతుంది అనేటువంటి మాటతో చెప్పడం మాత్రమే కాకుండా మాటల వ్యక్తిగా మాత్రమే కాకుండా తను సేవ చేస్తూ ఎంతో మంది ఆకలి ఉన్న దగ్గరికే అన్నమని, అన్న దానం కాదు, అన్నాన్ని దానం చేసే హక్కు మనకు లేదు, అన్న ప్రసాదం అని నిర్వచించినటువంటి సేవారత్నం మా జగన్ గురూజీ గారు. ఈ రోజు నా బర్త్డే సందర్భంగా కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాను. అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి యువత మొదట పరిచయం అంటుంది, తర్వాత పరిణయం ఉంటుందని యువతలో ఒక ఆలోచనాత్మకంగా విధానాన్ని చెప్పినటువంటి వ్యక్తి. అదే విధంగా దర్పణానికి దుమ్ము పడితే ఏమి కనిపించదు, అదే మనసుకి అనేటువంటిది కామం కలిగితే ముందు ఎవరు ఉండరు అనేటువంటి విషయాన్ని, ఇలాంటి అద్భుతమైన విషయాలను ఇంట్లో గాడి యొక్క రూమ్ లేకపోయినా పర్వాలేదు కానీ గ్రాండ్ పేరెంట్స్ రూమ్ ఉంటేనే నేటి యొక్క యువతలో గాని పిల్లల్లో గాని విలువలు అనేటువంటివి నిండుతాయని ఇట్లా ఎన్నో అద్భుతమైనటువంటి ప్రసంగాలతో తన మాటలతో యువత మరియు ఎంతో మంది ప్రజల యొక్క హృదయాలను చెల్లించేలా మాట్లాడగలుగుతూ అదే విధంగా అమృతాహార్ అంటూ ఈ రోజు వ్యక్తులకు కానీ తెలియనటువంటి అమృతాహారం అనేటువంటి ఎన్నో పోషకాలు ఉన్నటువంటి విషయాలతో అమృతాహారం కూడా చేస్తూ ఈ విధంగా ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఆధ్యాత్మికతను ఆధునిక కాలంలో ఎట్లా ఉపయోగించుకోవాలి, ఆధ్యాత్మికత ఎలా దాగి ఉంది అనేటువంటి పూర్తి వివరణ ఒక ఇంట్లో వ్యక్తిగా మాట్లాడే విధంగా మా అందరికి తెలియజేస్తున్నటువంటి జగన్ గురూజీ గారు ఈ రోజు ఫేస్బుక్ యొక్క జూమ్ మీటింగ్ కి రావడం మా అదృష్టంగా భావిస్తూ జగన్ గురూజీ గారిని పరిచయం చేసినటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా గురూజీ గంపా నాగేశ్వరరావు గారికి మరియు జగన్ గురూజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏమన్నా తప్పుగా మాట్లాడడానికి క్షమించగలరని కోరుతూ జై గురుదేవ్ గురూజీ. జై గురుదేవ్. ముందుగా ఉరుకుంది శెట్టి, నీకు జన్మదిన శుభాకాంక్షలు నా తరఫున, మన ఇంపాక్ట్ ఫౌండేషన్ తరఫున ఇస్తూ. జగన్ గురూజీ గారు, ఈరోజు మనము లైవ్ లో వెళ్తున్నాము, కొన్ని వేలాది మంది ప్రత్యక్షంగా వింటున్నారు, ఇది చూస్తున్నారు, తర్వాత ఇది మళ్ళీ యూట్యూబ్ లో అప్లోడ్ అయిపోతుంది. సో మీరు మీ సమయాన్ని మాకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. దయచేసి మీ అనుగ్రహ భాష ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను గురూజీ. ధన్యవాదాలు. సో నౌ కెన్ స్టార్ట్ సార్. ముందుగా
ఈరోజు నన్ను పరిచయం చేసిన మా ఉరుకుంద్ శెట్టి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, అమ్మ అన్నపూర్ణేశ్వరి కటాక్షం వారికి అందిస్తూ, కేపీహెచ్బి కాలనీలో ఎక్కడో ఒక చిన్న యోగ విజ్ఞాన కేంద్రము నడుపుతూ ఉన్న నన్ను ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ ప్రపంచానికి పరిచయం చేసి కొన్ని వందల వేల మంది ఫాలోయర్స్ ని అందించిన ఘనత మా గంపా నాగేశ్వరరావు గారిది. నాకే కాదండి, చాలా మంది నిజమైనటువంటి వ్యక్తిత్వము కలిగి వీటి గురించి ప్రపంచానికి అందించాలనే తపనున్న ఎంతో మందిని దగ్గరికి తీసినటువంటి మహనీయత మా గంపా నాగేశ్వరరావు గారు. సో గత కొద్ది రోజుల నుంచి చాలా మంది చాలా మంచి మంచి విషయాలు మీకు అందిస్తూ వస్తున్నారు. ఈరోజు నేను మెయిన్ అసలుకి ఈ కరోనా సమయంలో మనందరినీ ఇంటి పట్టున ఉంచి, చాలా మంది భాషలో దాన్ని కట్టేసి కుటుంబానికి దగ్గర చేసింది. పిల్లలకి, భార్యకి, భర్తకి, వృద్ధులకి, మనందరినీ. ఎప్పుడో ఒక సంక్రాంతి వస్తేనో ఏదో ఒక పండగ వస్తేనో మనందరం ఒక ఇంట్లో కొద్ది రోజులు కొన్ని గంటలు గడపగలం. కానీ గత 15-20 రోజుల నుంచి ఇంకా 15 రోజుల దాకా మనము మన కుటుంబంతో కలిసి ఉండే అదృష్టం, నా భాషలో అదృష్టమే అంట. ఎన్నో మంచి మనసులున్న కుటుంబీకులు కలవలేకపోతున్నారు ఉద్యోగ వ్యాపార ధర్మాలతో. మానసిక వ్యత్యాసాలు, సమతుల్యత లేని వ్యక్తులు కలవలేకపోతున్నారు. చాలా మంది ఈరోజు భార్యతో బాగా మాట్లాడి మంచి మనసు దాన్ని తయారు చేయాలి, ప్రశాంతంగా ఉండాలి మా లైఫ్ అనుకుంటారు, కానీ సమయం ఆమెకో ఈయనకో కుదరక పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నారు. అలానే పిల్లల గురించి పట్టించుకోవాలని తపన పడుతున్నారు, కానీ టైం లేకపోతూ ఉంది. అలానే పిల్లలకి ఏదో ఒక కరికులరం, అంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఎడ్యుకేషన్ అవర్స్ అని, ట్యూషన్ అవర్స్ అని, ఎగ్జామ్స్ అవర్స్ అని, పాపం వాళ్ళు బిజీ అవుతున్నారు. ఎందుకో భగవంతుడు మరి తను ప్రకృతిని ప్రక్షాళన చేసుకునే భాగంగా ప్రతి మానవుడు తన మనస్సుని, తన కుటుంబములో ఉండే వ్యక్తుల మధ్య ఉండే కల్మషాలను, ఆ తారతమ్యతలను, అసమతుల్యతలను సమత్వపరుచుకొని మరలా మనందరం మన మనస్సుని కడుక్కొని ఒక కుటుంబంగా ఒకే భావనతో, ఒకే ఆలోచనతో ముందుకెళ్ళడానికి ఒక మంచి అవకాశం ఇచ్చాడేమో అనిపిస్తుంది నాకు. ఇది చాలా మంది అర్థం చేసుకుంటే ఈ రోజులు అద్భుతంగా సద్వినియోగం చేసుకోవచ్చు. అది ఉదాహరణే మన గంపా నాగేశ్వరరావు గారు. మేము ఒకలాగా సేవ చేస్తూ ఉంటే ఇంట్లో ఉండి ఎన్నో వందల కుటుంబాలను, ఎంతో మంది యువతను సరిచేసే ప్రయత్నం వారు, వారి కుమారుడైన ఆదిత్య గారు ఒక అడుగేశారు. నేను రోజు ఫుడ్ పెడుతూ పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్తూ ఉంటా, వాళ్ళకు కూడా ఫుడ్ ఇస్తానికి. మొన్న ఒకరోజు సడన్ గా ఒక 4 దంపతులు కనిపించారు అక్కడ. ఏంటి వచ్చారు అని చెప్పి నేను అక్కడ ఆగి పోలీసులను అడిగారు, అక్కడ ఎస్ఐ గారిని, సార్ ఏంటి వీళ్ళందరూ వచ్చారని. ఏముంది సార్, కరోనా దెబ్బకి ఇంట్లో ఉండి పాత పెళ్లిళ్ళప్పుడు వాళ్ళ కుటుంబాలు వీళ్ళ కుటుంబాల తగాదలన్నీ తోడుకొని కొట్టుకు చూస్తూ పోలీస్ స్టేషన్ దాకా వచ్చారు సార్ అని చెప్పి. అంటే దీన్ని దుర్వినియోగం చేసుకునే వ్యక్తులు ఉన్నారు. వి ఫీల్ వెరీ బ్యాడ్ ఇట్. జనరల్ గా భగవంతుడు ఒక గంట టైం ఇస్తే ఆనందంగా ఫీల్ అవుతారు, ఒక 10 నిమిషాలు ప్రశాంతత దొరికితే చాలా అద్భుతంగా ఫీల్ అవుతాం. అటువంటిది మనకి భగవంతుడు లౌకికంగా కొన్ని డబ్బులు అనండి, పనులు అనండి, సినిమాలు అనండి, ఈవెంట్లు అండి అని మిస్ అయ్యామేమో, కానీ చాలా వాటికి మనం దగ్గర అయ్యే అదృష్టం కలిగించాడు భగవంతుడు. చూడండి, ఇవాళ ఈ సందర్భంలో ఈ కారణంతో నేను మీరు అందరం కలుస్తున్నాం. ఎన్నో మానసిక, కుటుంబిక, ఆరోగ్య విషయాలను ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే చాలా మంది మహానుభావులు మీకు చాలా గొప్పగా చెప్పుంటారండి. వింటున్న ప్రతి వాళ్ళు నా పద్ధతిలో, నా తీరులో, నా రీతిలో నేను మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి, మీ ఆరోగ్యానికి, శారీరక మానసిక మట్టాల్లో ఉపయోగపడే యోగ సూత్రాల్లో ఉన్న రహస్యాలను, ఆచరణ యోగ క్రియలను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తా. నాకు అదృష్టం ఏమంటే గంపా ఆదిత్య గారు నాకు డైలీ రాగలిగితే ఆనందం గురువు గారు అన్నారు. చాలా అదృష్టం అది. డైలీ రాగలిగితే డైలీ వస్తాను. వీలైనంత వరకు ఎక్కువ గంటలు, రోజుకు 1 గంట చొప్పునో, అరగంట చొప్పునో మీతో ఉండడానికి కొన్ని లైఫ్ టెక్నిక్స్ త్రూ యోగా, త్రూ ఆధ్యాత్మికత ఉన్నటువంటి వ్యక్తిత్వ వికాస విషయాలు, ఆరోగ్య విషయాలు,
కుటుంబ విషయాలు మొత్తం మీ దృష్టికి తెచ్చుకునే అదృష్టం ఈ 15 రోజులు నేను సద్వినియోగం చేసుకుంటాను. అలా మీరు కూడా సిద్ధమై ఉండండి. మనందరినీ కలిపిన గంపా గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ ముందుకు వెళ్తున్నాం. సహజంగా మనందరం యోగా అనుకోగానే ఇవాళ ప్రపంచం మనకి ఏం నేర్పిందంటే ఫిజికల్ గా సర్కస్ చేయటమే యోగా అని తెలిసారు. ప్రపంచంలో ఉన్న యోగా సంస్థలన్నీ ఏ దేశం, కానీ యోగా పుట్టిన దేశం భారతదేశం, దాన్ని వృద్ధి చేసిన దేశం భారతదేశం. కానీ దురదృష్టవశాత్తు కాలగమనంలో పోయి పాశ్చాత్య దేశాలకు ఇది కూడా వలస వెళ్ళిందండి. అక్కడ దీనిలో ఎన్నో శాఖలు ఉంటే కొన్ని భాగాలు పట్టుకొని దాంట్లో ఫిజికల్ యోగా అంటే దీన్ని మనం హఠయోగము అంటామండి. హఠయోగ ప్రాధాన్యత ఇచ్చి అందరూ కూడా ఫిజికల్ గా బాగా వంగి బెండు తీసి రబ్బర్ లాగా వంగితే వాడు బెస్ట్ యోగా మాస్టర్ అనేటువంటి ఒక పేరు కూడా వచ్చింది. దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. జిమ్నాస్టికల్ యోగా, రోప్ యోగా, స్తూప్ యోగా, హఠ యోగా, ఏవో రకరకాలు ప్రపంచం సృష్టించింది. కానీ భారతీయ సనాతన యోగ శాస్త్రం శరీర ధర్మానికి కావాల్సిన యోగా చెప్పిందే కానీ మిగతా యోగాలు లేవని కాదండి. అవి అవసరం లేనివి చాలా ఉన్నాయి. అంటే ఇదేమంటే పాశ్చాత్య యోగ విధానం వాళ్ళ భారతదేశంలో ప్రాచుర్యంలో ఉంది. సో వాట్ ఐ వాంట్ టు టెల్, ఇవాళ చూడండి, నిన్న మొన్న కరోనా తగ్గడానికి WHO వాళ్ళు, అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు ప్రపంచంలో యోగాని ఆచరించండి, రోజు ప్రాణాయామం చేయండి అని స్టేట్మెంట్ ఇచ్చేసారండి. అంటే దీనికి ఎంత విలువ ఉందో ఆలోచించండి. భారతీయులు అందరం కూడా కనీసం ఈ 15 రోజులన్నా మనం అందరం ఒక అర్ధగంట సేపు శారీరక, శ్వాస, మానసిక యోగ క్రియలను ఉంటాయండి. ఏంటో ఇవాళ చెప్తా మీకు. ఇటువంటివన్నీ మనం ఆచరిస్తే మనకండి కరోనా కాదండి, ఎటువంటి వైరస్ నైనా, బ్యాక్టీరియాలనైనా, అనారోగ్య ఏమంటారు సిమ్టమ్స్ నైనా మనం దూరంగా పారత్రోలే ఒక మార్గం మనకు ఉందండి. ఇవాళండి మొన్న గంపా నాగేశ్వరరావు గారు నాకు మాట చెప్పారు, గురుగారు మీరు విచ్చలవిడిగా తిరుగుతున్నారు, మీరు జాగ్రత్తలు తీసుకోండి, మీరు బాగా చేస్తున్నారు కానీ మీ ఆరోగ్యం చూసుకోండి. ఎస్, అది వారు చాలా మంది పెద్దలు, నా తల్లిదండ్రులు ఇచ్చిన సూచన, మా అన్నయ్య ఇచ్చిన సూచన, నా భార్య ఇచ్చిన సూచన, అది ఆచరిస్తున్నాను, పాటిస్తున్నాను. కానీ ఒక మనోధైర్యం ఉందండి. నిత్యం యోగా చేస్తూ నిత్యం సేవలో ఉండే నాకు ఒకవేళ అటువంటి సమస్య వచ్చినా నన్ను నడిపించే భగవంతుడే రక్షించాలి. ఎందుకో నాకు తెలియదండి, నాకు అన్నం పెడుతుంటే శరీరంలో విపరీతమైన ప్రాణశక్తి, ఇమ్యూనిటీ పెరుగుతున్నట్టే ఫీల్ అవుతా. నా మానసిక ఆనందమైన ఆరోగ్యం, మానసిక తృప్తి అయిన ఆనందం. సో బాగా గుర్తు పెట్టుకోండి గురూజీ. కొద్దిగా స్టేట్ చూడు, మీరు 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 ఫేస్బుక్, మీరు ఆ కెమెరాలో కనిపిస్తుంది, మీరు స్టేట్ చూడండి, మీరు అటు చూస్తున్నారు, ఇటు చూడండి, ఆ కెమెరా సైడ్ చూడండి. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి. మీరు సైడ్ చూస్తున్నారు, సైడ్ చూడకండి, అటు చూస్తున్నారు, మీరు అటు చూడకండి, అటు చూడకండి. ఇప్పుడు కెమెరానే చూస్తున్నాను. కెమెరా చూడద్దండి, ఇది కరెక్ట్, ఇది చూడండి. ఇది కరెక్టేనా? ఇది కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఓకే ఓకేనండి, థాంక్యూ గురూజీ. ఓకే సార్. సో ఇటువంటి శారీరక క్రియలు, శ్వాస క్రియలు, మానసిక క్రియలను ఉన్నాయి. ఇవన్నీ కూడా యోగ శాస్త్రంలో మనకి 5000 సంవత్సరాల క్రితం చెప్పబడ్డాయండి. కానీ చూడండి, వాళ్ళ ప్రపంచం గుర్తించి మళ్ళా భారతీయులకి WHO కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నిత్యం యోగా చేయండి, కరోనా నుంచి కొంత బయటపడవచ్చు, తట్టుకోవచ్చు, ఎదుర్కోవచ్చు, మన ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు అని చెప్పి. మేము కూడా చాలా మందికి యోగా చెబుతాం, రమ్మంటే టైం లేదండి, ఆఫీస్లో కుదరదండి, మార్నింగ్ లెగవలేమండి, 5కి ఆఫీస్కి వెళ్ళండి. అలాంటి వాళ్ళందరికీ అదృష్టం ఏమంటే, నాకు గనక మీకు ఛాన్స్ ఇస్తే గంపా నాగేశ్వరరావు గారు డైలీ యోగా చెప్పాలని ఉంది. అంటే యోగాసనాలు అనే కాదండి, ప్రాణాయామ క్రియలు. ఎందుకంటే ఇంపాక్ట్ లో నాకు ఇచ్చిన స్థానానికి నేను చేయవలసినవి చాలా ఉన్నాయి. నేను అడిగామండి, ఏమండి ఈ సభలు జరిగేటప్పుడు ఉదయం పూట నేను ఒక అరగంట ఏదైనా చెబుతానండి, సమయం అనుకోకుండా అది కుదరక వారికి కూడా సెట్ గాక అది వదిలేస్తున్నాను. నాకు ఇప్పుడు దొరికిన టైం ఏంటంటే డైలీ మీకు యోగ శాస్త్రములో ఉన్న సూత్రములు, ప్రాక్టికల్స్, దాని సూచికలు నేర్పించాలన్న సదుద్దేశంతో ఈరోజు ప్రారంభిస్తున్నాను. కావున ఈ చూసేటువంటి వారందరూ కూడా మీరందరూ ఏం చేయాలంటే, ఇది ఇవాల్టితో కాదండి, రోజు ఒక్కొక్క ఏమంటారంటే అది రిలేటెడ్ లింక్డ్ సబ్జెక్ట్గా వెళ్తాను.
అంటే ఈ రోజుది రేపటికి ఉపయోగపడుతుంది, రేపటిది ఎల్లుండికి ఉపయోగపడుతుంది. అలా మీకు నేను చేద్దామన్న ఒక మంచి ఉద్దేశంతో నేను ముందుకు వస్తున్నా. అది గంప ఆదిత్య గారు మీరు అందరికి కూడా తెలియజేస్తారు ఎలా ఏమిటి అని. ఇక ఇప్పుడు యోగ శాస్త్రంలో శారీరక యోగం గురించి చెప్తాం. మొదట ఏమిటి యోగ శాస్త్రంలో అంటే, శారీరక యోగమును హఠయోగము అంటారు, శ్వాస యోగమును హఠయోగము అంటారు, మనోయోగమును రాజయోగము అంటారు. సింపుల్ గా చెప్పాలంటే రాజయోగ అంతర్భాగములే హఠయోగమైన, మంత్రయోగమైన, లయ యోగమైన, ఈ భక్తి యోగమైన, ఇవన్నీ కూడా దిస్ ఆల్ ద ఇన్నర్ స్టెప్స్ ఆఫ్ రాజయోగం. సో భారతీయ యోగ శాస్త్రానికి ఉన్న ఒక మంచి పేరు ఏంటంటే పతంజలి యోగానే. కానీ అది ఏమిటి అయ్యా అంటే ఒక సిగ్నిఫికెన్స్ గా రాజయోగము అంటారు. ఇటువంటి రాజయోగాన్ని, సనాతన భారతీయ యోగాన్ని ఎందుకు ఇచ్చారంటే ఒక ఋషి సంస్కృతి ఇచ్చారండి అందులో. అంటే ఒక మానవుడి యొక్క దైనందిన జీవితం చెప్పారు. అంటే అసలు యోగ శాస్త్రం ఏం చెబుతుందంటే మొదట ఆహార, విహార, వ్యవహార అని 3 చెప్పింది. అంటే మనం ఫిజికల్ యోగా లైక్ జిమ్ అనండి, వాకింగ్ అనండి, జాగింగ్ అనండి, సైక్లింగ్ అనండి, స్విమ్మింగ్ అనండి, స్కిప్పింగ్ అనండి, సూర్య నమస్కారం, ఇవన్నీ పక్కన పెట్టండి. దానికంటే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఆహార జాగ్రత్త, దానికంటే ముందు జాగ్రత్త విహార జాగ్రత్త, దానికంటే ముందు జాగ్రత్త వ్యవహార జాగ్రత్త. ఏమంటే ఇవాళ గంపా నాగేశ్వరరావు గారు చెప్పే సబ్జెక్టులు, చెప్పించే సబ్జెక్టులు ఏంటో తెలుసా మీకు? యోగ శాస్త్రం ఏం చెబుతుందో ఆ వ్యవహారం, నువ్వు నీతో ఎలా ఉండాలి, నువ్వు పక్కవారితో, అది తల్లి, తండ్రి, తమ్ముడు, అన్న, పక్కవారు, బాసు, సబార్డినేట్తో ఎట్లా ఉండాలని యోగ శాస్త్రం చెప్పింది. దాన్ని వారికి తెలుసో తెలియదు నాకు తెలియదు కానండి, వారు అదే సబ్జెక్టులని డిఫరెంట్ కోణాల్లో తీసుకొచ్చి చెబుతున్నారు. పతంజలి మహర్షి మొట్టమొదటి చెప్పింది వ్యవహారం ఎలా ఉండాలి, తర్వాత విహారం ఎలా ఉండాలి, తర్వాత ఆహారం ఎలా ఉండాలి. అందుకే దీన్ని నా భాషలో ఎలా చెబుతానంటే జీవన విధానం, ఆహార విధానం, వ్యవహార విధానం. జీవన విధానం అంటే మనం అసలు ఎలా జీవించాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా వ్యవహరించాలి. సో నౌ ఫస్ట్ మన టాపిక్ ఏంటంటే శారీరక యోగా అంటే ఒక వ్యవహారం ఎలా ఉండాలి అంటే ఇవన్నీ వాళ్ళు అవిపోవండి, ఒక్కొక్కటి వెళ్తాం. వ్యవహారం అంటారు, దీని గురించి మనం చెప్పక్కర్లా. విపరీతంగా మన ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ లో చెప్పే వ్యవహార విధానాలు అవే. హౌ టు టాక్, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఎలాంటి స్థితి నుంచి మాట్లాడాలి, ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క లేయర్లో తీసుకొచ్చారు. దాని తరువాతది విహారము అంటారు. ఇప్పుడు మీరందరూ ఇంతకాలం ఏం చేశారంటే ఉద్యోగరీత్యా ఒకే మోసలో అంటే ఒకే పద్ధతిలో పనిచేశారు. ఇప్పుడు మన విహారము అంటే మనస్సుని విహరింప చేయగలగాలి. కొందరికేమో ఒక యాత్రకు పోతే విహరింపజేస్తారు, కొందరికేమో సినిమాకు పోతే విహరింపజేస్తారు, కొందరికి స్నేహితులతో కూర్చొని చర్చిస్తే విహరింపజేస్తారు, కొందరికి భగవంతుడి గురించో ఆధ్యాత్మికత గురించో చెప్తున్న చాగంటి గారిది, గరికిపాటి వారిది, సుబ్రహ్మణ్య వారిది కానీ మనం వింటుంటే మన వ్యవహారిత చాలా బాగుంటుంది, విహారత బాగుంటుంది. అందుకే ఇప్పుడు నేనేమంటున్నానంటే పూర్వంలో మనము ఇప్పుడు కూడా చూడండి, మీరు కంపెనీలు కొంతమంది మీరు జాబ్ చేసేటప్పుడు మీకు సిక్ లీవ్స్ అని కొన్ని లీవ్స్ ఇస్తారు. ఎందుకంటే మీకు కొంచెం టూర్ పోమని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇస్తారండి. ఆ టూర్స్ కి మనం వెళ్తే మన మైండ్ మనం నిత్యం చేసి ఉద్యోగం నుంచి కాసేపు బయటకు వస్తాం. మన మహానుభావులు తిరుపతి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా, కాళహస్తి వెళ్ళినా, ఏదో సామెత ఉంది, కాశీ వెళ్ళినా శనీశ్వరం వదలలేదు. అక్కడ పేకాటే, అక్కడ ముచ్చట్లే, అక్కడ రాజకీయాలే, అక్కడ వ్యవహారాలే. మనది తిండెవుడు, మనం ఎవరు తింటున్నాం, ఇదే విషయం. వ్యవహారం, విహారం. ఈ వ్యవహారం గురించి తర్వాత చూద్దాం. విహారం ఏమిటి? మన మనస్సుని మనం రోజు చేసే నిత్య కృత్యాల నుంచి కాసేపు బయటికి తీసుకురావాలి. ఒక మ్యూజిక్ థెరపీ, మెడిటేషను, బ్రీతింగ్ థెరపీ, నేచర్ వాక్, ఇవన్నీ కూడా మన మానసిక విహారాలకు ఉపకరిస్తాయి. మన విహారం ఎంత బాగుంటే మన వ్యవహారం అంత బాగుంటుంది. విహారం, మన మనసు మనతో ఉంటుంది కదా, ఒక్కొక్క మారు విషయాల వైపు,
వస్తువుల వైపు, సమస్యల వైపు, మన అప్పుల వైపు, మన బాధల వైపు, అది భార్యదో, భర్తదో, అత్తదో, కొడుకుదో, తమ్ముడుదో, అన్నదో, ఏదో ఒక బాధ, వ్యధ, కష్టం, నష్టం ఇవన్నీ ఉంటాయి మనకి. వాటి నుంచి కాసేపు మనసుని ప్రకృతి వైపుకి, అసలు ప్రకృతితో ఉండడం నేర్చుకుంటే ప్రపంచంలో ఎవడైనా అద్భుతమైనటువంటి మనోస్థితిలో ఉంటాడు. అందుకే మా గురుగారు మాకు నేచర్ వాక్ అని నేర్పిస్తారు. హౌ టు బీ విత్ నేచర్, దాని తర్వాత హౌ టు బీ విత్ యువర్ బ్రీత్ అంటాడు, తర్వాత హౌ టు బీ విత్ యూ అనేవాడండి. 3 లెవెల్స్ లో నాకు నేర్పించాడండి. హౌ టు బీ విత్ నేచర్, ఆ తర్వాత హౌ టు బీ విత్ యువర్ బ్రీత్ అని నేర్పారండి, ఆ తర్వాత హౌ టు బీ విత్ యూ అని నేర్పారండి. ఇవన్నీ నేర్చుకునేటప్పుడు నాకు చాలా కన్ఫ్యూజు, స్ట్రగుల్గా ఇవన్నీ నాకు వస్తాయా, సాధ్యమా అని ఉండేది. ఇవాళ స్ట్రెస్ మేనేజ్ అవ్వాలన్నా, లైఫ్ బ్యాలెన్స్ ఉండాలన్నా, మైండ్ బ్యాలెన్స్ ఉండాలన్నా, హెల్త్ బ్యాలెన్స్ ఉండాలన్నా, మనిషికి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మానసిక ఆరోగ్యం. అది బాగా రావాలి అంటే మొదట మనకి శ్వాస స్థితి ఎలా ఉండాలి, 2 శరీర స్థితి ఎలా ఉండాలి, ఈ రెండిటిని మేనేజ్ చేసే ఆహార స్థితి ఎలా ఉండాలి. ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో తెలుసా అండి మీకు? ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ మీద అద్భుతంగా వివరిస్తాను. ఈరోజు కొంచెం లైటింగ్ కూడా బాగాలేదన్నారు. మీకు రేపు నా సెషన్ ఎప్పుడు వస్తుందో అప్పటికల్లా ఒక ఫోకస్ లైట్ పెట్టుకొని చక్కగా మీరు నోట్స్ రాసుకోవడానికి అనుకూలంగా నాకు ఇచ్చిన సమయంలో కుదుటగా చక్కగా ఒక్కొక్కటి వివరిస్తూ, దేనికి ఏ ప్రాణాయామం చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది, ఏమండి ఉద్యోగ ఒత్తిడి వేరు, సంసార ఒత్తిడి వేరు, ఆర్థిక ఒత్తిడి వేరండి. ఇట్లా ఒక్కొక్క ఒత్తిడి ఉంటుంది. దేన్ని మనం ఎలా అచీవ్ అవ్వాలి? ఏ ఒత్తిడైనా మనకి ఒత్తిడి జరిగేది మనస్సులో, దాని రిఫ్లెక్షన్ జరిగేది బాడీలో. అందుకే ఒత్తిడికి లోనైన వ్యక్తి యొక్క శ్వాస ఉధృతంగా ఉంటుంది, శరీరము అనారోగ్యంగా ఉంటుంది. మనసు భయపడ్డా, ఒత్తిడికి లోనైన, ఆందోళన చెందిన, ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ బ్రీత్ అండి. చూడండి, భయపడ్డవాడి, తప్పు చేసిన వాడి యొక్క శ్వాస ఉధృతంగా ఉంటుంది. సినిమాలో చూస్తుంటారు, బయట చూస్తుంటారు, స్టోరీలు వింటున్నప్పుడు తెలుస్తుంది. అదే అందుకే మానసిక ఒత్తిడిని ఎలా మేనేజ్ చేయాలి, ఇది నాకు అసలు మా ఆదిత్య గారు ఇచ్చిన సబ్జెక్ట్. హౌ టు స్ట్రెస్ మేనేజ్ అంటే చాలా మంది వితండంగా ఏం చెబుతారంటే, ఇప్పుడు ఉద్యోగానికి పోకపోతే స్ట్రెస్ రిలీఫ్. అందుకే చూడండి, నాకు ఒత్తిడి ఎక్కువ ఉంది, నేను ఈ రోజు ఆఫీస్కి రాను, నేను ఆఫీస్కి వస్తే ఒత్తిడి పెరుగుతుంది. సో హౌ దే ఆర్ ఇన్ రివర్స్. నాకెందుకండి మరి రోజు అన్నం పెడుతుంటే ఒత్తిడి ఫీలింగ్ అవ్వట్లేదు? నేను బాడీ కొంచెం స్ట్రెయిన్ అవుతాను, మెంటల్లీ ఐఎమ్ ఇంక్రీజింగ్ మై పొటెన్షియాలిటీ, మై పవర్, ఇంట్రెస్ట్. చూడండి, రోజు రోజుకి మొదటి 300 మందికి మొదలుపెట్టి కరోనా టైంలో ఇవాళ 1200 మందికి వెళ్ళిందండి ఈరోజు. హౌ అంటే ఏ కర్మలో కూడా దాన్ని యోగంగా చేయాలంటుంది కర్మయోగంలో. అంటే కర్మని యోగంగా చేస్తే కర్మయోగం అయితే మనిషి తృప్తి చెంది ఆనందపడి ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ భారతీయ యోగా. మరి హౌ టు బిల్డ్, మనం ఒక కర్మని కర్మయోగంగా ఎట్లా చేయొచ్చు, అది ప్రశ్న. నేర్పిస్తా, చెప్తా, వివరిస్తా. మీరు ఎలా చేయాలో కూడా మీకు ఒక్కొక్క పాయింట్ వైజ్ తీసుకొస్తాను రాబో తరగతుల్లో. ఇవాళ అన్ని ఇంట్రడక్ట్ చేస్తున్నాను, గమనించండి. స్ట్రెస్ మేనేజ్మెంట్, ఒక ఆయన అంటాడు బ్రీతింగ్ తీసుకోమంటాడు, ఇంకొక ఆయన అంటే నెంబర్లు వెనక నుంచి చదవమంటాడు, ఇంకొక ఆయన ఏమో కళ్ళు మూసుకొని మంత్రం చదవమంటాడు, ఇంకొక ఆయన ఏమో శ్లోకాలు చదవమంటాడు, ఇంకొక ఆయన ఏమో మెడిటేషన్ చేయమంటాడు. ఎస్, ఇవన్నీ మంచివేనండి. అసలుకి మీకు స్ట్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకు తెలవాలి. చాలా మందికి స్ట్రెస్ ఎందుకు వచ్చిందో తెలియదండి. ఒక ఆయన ఇల్లు కొనాలని కొన్నాడు, ల్యాండ్కి కొంత అగ్రిమెంట్కి ఇచ్చాడు, ఇంకా ఇలేకపోయాడు, 6 నెలలు దాటిపోతుంది, ఇంకా ఇవాళ అవి ఎక్కడతాడో ఉంటాయో, ఒత్తిడిలో ఉంటాడు. ఆడపిల్ల పెద్దదైంది, కాలేజీకి వెళ్తుంది, ఒత్తిడికి లోనవుతాడు. చాలా రకాల ఒత్తిళ్ళు ఉన్నాయి. ఏమండి వాళ్ళ సాఫ్ట్వేర్ జాబ్లన్నీ బెంచ్ మీద ఉన్నాయండి, మరి నాది కూడా ఉంటుందో ఊడుద్దని ఒత్తిడిలో ఉన్నాడండి. మా శిష్యుడు ఒక ఆయన 3 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు, గురుగారు చాలా స్ట్రెస్కు లోనవుతున్నాడు. మొన్న ఒక్క కప్పులు ఫోన్ చేశారు, గురుగారు కొంచెం ఇంట్లో ఇబ్బందిగా ఉంది, మైండ్ బాగాలేదు, ఇంట్లో ఎదురుగా కూర్చొని తిట్టుకోవడమే సరిపోతుంది, మా ఇద్దరం యోగా సెంటర్కి వచ్చి కాసేపు సేవ చేసుకుంటాము. ఎస్, ఆయన ఎన్నుకున్న మార్గం చాలా ఉత్తమంగా ఉంది. అలా మనం ఎలా, హౌ టు స్కిప్, హౌ టు ఓవర్కమ్, మన మైండ్ ఒత్తిడిని ఎలా ఓవర్కమ్ చేయాలి. నేను నా లైఫ్ని మీకు ఏం చెబుతున్నాను అవన్నీ ఆచరిస్తూ చెప్తాను. నేను ఈ పని చేసి 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 అలసిపోతున్నాను. కాసేపు కూర్చొని మనసుని శ్వాసని గమనంలో పెట్టి
బ్రీతింగ్ ఎక్సర్సైజ్ సోహం అనే మెడిటేషన్ చేస్తా. ఐ ఫీల్ వెరీ రీఛార్జ్ మై సెల్ఫ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. దెన్ నేను 5 గంటలు వంట వండిన తర్వాత, లేదా ఏదైనా పని చేసిన తర్వాత, లేదు యోగా క్లాసులు చెప్పి, లేదా వ్యాయామం చేసిన తర్వాత మళ్ళా నేను నా మనోశక్తిని, శారీరక శక్తిని రిఫ్రెష్ చేసుకునే మార్గం నా దగ్గర ఉండబట్టి ఐఎమ్ గివింగ్ మల్టిపుల్ అవర్స్ ఫర్ ద సర్వీస్, ఫర్ మై యోగా, ఫర్ మై లైఫ్, మై ఫ్యామిలీ, మై సర్వీస్ ఆఫ్ ద సోషల్ లైఫ్. సో నేను సాధించిందల్లా హౌ టు రూల్ ఆర్ కంట్రోల్ ఆర్ మేనేజ్ అవర్ స్ట్రెస్. సో కాబట్టి మొదటగా శారీరక క్రియలేంటి, శ్వాస క్రియలేంటి, మనోక్రియలేంటి, ఆహార విధానం ఏమిటి, జీవన విధానం ఏమిటి, ఇవన్నీ ఒక్కొక్కటి మనం వెళ్ళాలి. సో ఫస్ట్ మనం చెత్తంతా విని శారీరక క్రియలు చేస్తే, బ్రీతింగ్ క్రియలు చేస్తే కంట్రోల్ ఉండదండి. అందుకే వి స్టార్ట్ అవర్ ప్రాక్టీస్ విత్ ఫుడ్. మొన్న ఒక ఆయన వచ్చాడు, ఫోన్ చేశాడు, గురుజీ నాకు బాగా అన్నం అరగడం లేదు, పొట్టంతా బిర్రుగా అయిపోయింది, నాకు ఏదైనా మెడిసిన్ కావాలా, ఇప్పుడు వస్తాను ఉండే అని. ఎందుకు అయ్యా అన్న, ఇంట్లో కూర్చొని ఏం చేయాలో తోసక టీవీ తిండి అండి అన్నాడు. మరి మేమెవరూ అట్లా తినట్లేదే, చెప్పండి సార్. గంపా గారు వాళ్ళ ఫ్యామిలీ మార్నింగ్ టు ఈవినింగ్ ఎవరిని పరిచయం చేయాలి, ఎట్లా పరిచయం చేయాలి, ప్రపంచానికి ఏది ఎవరితో ఇప్పించాలి, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారే. మీరు అది ఎన్నుకున్నారు కాబట్టి మీరు ఆ బిజీలో ఉన్నారు, మేమందరం ఇవి ఎన్నుకున్నాం కాబట్టి ఈ బిజీలో. మీరు తిండే ఎన్నుకున్నారు, టీవీలు ఎన్నుకున్నారు, లేదా పత్తాలు ఎన్నుకున్నారు, లేదా ఇంకేదో ఎన్నుకున్నారు. సో నౌ యు చూస్ ద బెస్ట్ వర్క్ ఇన్ దిస్ డేస్. అందులో కొంత సమయం నేను మీకు యోగా, సాధన, అగ్నిహోత్ర, మంత్ర సాధన అన్ని ఒక్కొక్కటి కామన్ మెన్ కూడా చేయగలిగేంత సింప్లిఫైజ్డ్ గా తీసుకొస్తాను. ఎందుకంటే అండి నేను ప్రాక్టికల్ మనిషినండి. మీకు నేను ఒక మంచి వక్తగా స్పీచ్ ఇచ్చేసి బయటపట్టేసాను అనుకోండి, అది లైక్ ఇంపాక్ట్ గా నేను ఎప్పుడు వెళ్ళినా అదే చేస్తాను. కానీ అవన్నీ నేను చెప్పినవి జరగాలి అంటే నేను చెప్పిన సాధనలు చేస్తే జరుగుతాయండి. కావున ఈ రోజును మనందరం కలిసి అదృష్టం, రోజు కొంత మన ఇంపాక్ట్ మీకు ఇటువంటి వ్యక్తిగత సాధనలన్నీ అందించే ప్రయత్నం చేస్తుంది. అందులో నేనే ప్రథమంగా నిలబడతాను. సో ఫస్ట్ మనం శారీరక యోగా గురించి మాట్లాడుతున్నాం. ఐఎమ్ కమింగ్ టు బ్యాక్. మీ బరువు తగ్గాలన్నా, ఏమండి శరీర బరువు తగ్గడం గురించి ప్రపంచం ఆలోచిస్తుంది, కానీ యోగ శాస్త్రం ఏం ఆలోచిస్తుందో తెలుసా? మానసిక బరువు ఎట్ట తగ్గించు. యువర్ బాడీ వెయిట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఎస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు మెయింటైన్, బట్ యువర్ మైండ్ బరువు, మానసిక బరువు ఉండకూడదు. మానసిక బరువు ఎలా వస్తుందండి? అసంతృప్తితో వస్తుంది. ఏదో అనుకున్నావు అది చేయలా, ఇక ప్రాకులాడుతూ ఉంటావు, రాత్రి పగల నిద్ర పట్టదు, అది అయిన దాకా నువ్వు పక్కోళ్ళని, ఇంటోళ్ళని, బయటోళ్ళని, లోపలోళ్ళని, కిందోళ్ళని అందరినీ ఒర్రి అవుతుంటారు, నువ్వు ఒర్రి పెడుతుంటావు, నువ్వు ఒర్రి అవుతూ ఉంటావు. అందుకే శారీరక బరువు ముందు నియంత్రణ, తర్వాత మానసిక బరువు నియంత్రణ. శరీర బరువుని తగ్గించుకోవడం ప్రారంభించిన తక్షణమే అది ఇట్ ఈస్ అంటే దాన్ని మాకు తెలుగులో చక్కటి భాషలో అవినాభావ సంబంధం అంటే ఇట్ ఇస్ కాల్డ్ ఇంటర్నల్ రిలేషన్. మీ బాడీ ఎప్పుడు లైట్గా ఉంటుందో మీ మైండ్ అప్పుడు కూల్, రిలాక్స్ అండ్ తేలిగ్గా ఉండడం మొదలు. ఎప్పుడు నిద్రపోయేవాడు శారీరకమైన శ్రమ చేయమన్నాడండి పతంజలి మహర్షి. మీ మైండ్ ఒత్తిడికి లోలైనప్పుడు కాముగా కాసేపు బాగా విపరీతంగా వేగంగా నడమన్నాడండి, ఆకుండా పని చేయమన్నాడండి, మెడిటేషన్ చేయమని లేదండి. అప్పుడు అంటే శారీరకంగానే మనం ముందు ఒత్తిడిని పెంచుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని. అందుకే పూర్వంలో చూడండి శారీరక శ్రమ ఎక్కువ ఉండేది, మానసిక ఒత్తిడి తక్కువ ఉండేది. ఇప్పుడు కాలంలో మనుషులకి శారీరక శ్రమ తగ్గింది, మానసిక ఒత్తిడి పెరిగింది. చూడండి ఎంత చేంజ్ ఉందో. అప్పుడు కొద్దిగా తిన్నా పూర్తి ఆరోగ్యంగా తినేవాడు, శుచి శుభ్రతగా తినేవాడు. ఇప్పుడు హైజినిక్ పేరు చదువుతున్నాడు కానీ హైజినిక్ గా తింటున్నాడు, అంత అనారోగ్యమైన ఆహారం తింటున్నాడు. ఇవాళ కరోనా ప్రపంచానికి నేర్పిన పాఠాలు అవే. మీరు మిమ్మల్ని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి, మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి, మీ చేతులు ఎలా ఉంచుకోవాలి, ఎలా మనం ఇప్పుడు పూర్వంలో మనం ముక్కులో వేలు, చెవులో వేలు, కంట్లో వేలు పెడితే టప్పని చేతి మీద ఒక దెబ్బేసేవాడు. ఇప్పుడు ఎవరే ఎక్కర్లేదండి, ఎవడికి వాడు జాగ్రత్తగా ఉంటున్నాడు. పురాణాలు తిరగరాయిస్తున్నాయి, తిరగ ప్రాక్టీస్ చేపిస్తున్నాయి. పూర్వ వైభవం మొదలైంది మళ్ళా భారతదేశం. చూడండి యోగా తులసాకులు తినమన్నారు, ఎందుకండి మనం వదిలేయాలా? మనది ప్రపంచం పాటిస్తుంటే మనం ఎందుకు వదిలేయాలి? ప్లీజ్ స్టార్ట్ ఎవ్రీవన్ యోగా. ఇంప్రూవ్మెంట్ యువర్ ఇమ్యూనిటీ, ఇంక్రీజ్ యువర్ బ్రీతింగ్ పవర్. ఐ విల్ టెల్ ఎట్లా చేయాలా, అసలు బ్రీతింగ్ కెపాసిటీ ఏంటి,
ఎన్ని లీటర్ల శ్వాస ఉండాలి, ఎన్ని శ్వాసలు జరగాలి, రోజు ఉదయం ఎలా ఉంటుంది, మధ్యాహ్నం ఎలా ఉంటుంది, సాయంత్రం ఎలా శ్వాస ఉంటుంది. వక్తలకు కూడా ఇవన్నీ అవసరం అండి. ఒక వక్త మాట్లాడేటప్పుడు మాటలు జారకుండా, తడబడకుండా, దొర్లకుండా బ్యాలెన్స్ గా బయటికి రావాలంటే అతని మైండ్, అతని బ్రీతింగ్, అతని కంట్రోల్లో ఉంటే ఇతను కూడా అద్భుతంగా అతని యొక్క మనస్సులో ఏం మాట్లాడాలనుకున్న అవే బయటకు వస్తాయి. అందుకే నాకు ఇంపాక్ట్ అంటే ఎందుకు ఇష్టం అంటే నా ఒరిజినాలిటీని గుర్తించిందండి. చాలా మంది వచ్చిపోయారు. ది గంపా సార్ ఓన్లీ నాకు ఒక మంచి అవకాశం ఇచ్చాడండి గత 3 సంవత్సరాల క్రితం. అందుకే ఎప్పటికీ రుణపడి ఉన్నాను ఈ యొక్క ఇంపాక్ట్ కి, గంపా గారికి వ్యక్తిగతంగా. అందుకే వారు మేము వేరు వేరు కాదు. ఇంపాక్ట్ అండ్ యోగ విజ్ఞాన కేంద్రం బోత్ ఆఫ్ వన్. నౌ కమింగ్ బ్యాక్ ఫిజికల్ యోగా. ఏమండి ఇవాళ చాలా మందిని యోగా చేయమంటే కొర్రలు పెరిగాయి, బాడీలు పెరిగాయి, చెస్ట్ పెరిగింది, చేతులు పెరిగాయి, మోకాళ్ళు మొద్దు బారిపోయి, తిమ్మురులు ఎక్కే, బ్లడ్ పాకట్ల, ఎంతమంది ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారో తెలుసా అండి. ఇంకా కొంతమంది ఏమంటే మేము యోగా చేయొచ్చా అండి, ఇప్పుడు మా బాడీ కుదురుద్దండి, మా వయసు కుదురుద్దా అండి. నిత్యం అలవాటు ఉన్నటువంటి వాళ్ళండి సుమారు 90 ఏళ్ళు, 80 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 50 ఏళ్ళు, 40 ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా యోగా చేస్తుంటే వింతగా ఫేస్బుక్ లో పెడుతున్నారు. మీరు గమనించారా లేదు? మనం దారి తప్పాం, అలవాటు తప్పాం, పనులు అలవాటు పోయినాయి, యంత్రాలు చేస్తున్నాయి, మిషన్లు చేస్తున్నాయి. కాబట్టి మనం ఇలా కొత్తగా మొదలుపెట్టిన కొన్ని రోజులు మనకి ఇబ్బందిగా ఉంటుంది. అయినా మీరు ఇంట్లో కూర్చొని, కుర్చీలో కూర్చొని చేసే శారీరక క్రియలు నేర్పిస్తారు. ఇందులో బాగా చేయగలిగిన వాళ్ళు ఎన్నుకోవలసినటువంటి ఎక్సర్సైజులు, ఒకటి వాకింగ్. మరి వాళ్ళ వాకింగ్ పోతే బాగోదు కదండి. ఇంట్లో థ్రెడ్మిల్లింగా, సైక్లింగా ఒకటి ఎన్నుకోండి. 2, ఇంట్లో ఉండి చేయగలిగిన బెస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ సూర్య నమస్కారాలు. ఒక వ్యక్తి రోజుకి 12 రౌండ్లు అంటారండి. ఒక రౌండ్ కి 12 భంగిమలు ఉంటాయండి. 12 పోస్టర్లు గనక మనం ఒక రౌండ్ లో చేసి అలా 12 రౌండ్లు చేయగలిగితే ఆ రోజుటికి ఆ శరీరానికి ఒక డాక్టర్ చెబుతాడు మార్నింగ్ 500 mg, ఈవినింగ్ 500 mg అని. అలానే ఒక యోగా టీచర్ గా మీకు నేను రోజు ఉదయం 12 రౌండ్లు సూర్య నమస్కారాలు చేయండి. సి వండర్ఫుల్ స్పైన్, సర్వైకల్ సిస్టమ్, సిఎన్ఎస్ సిస్టమ్ అద్భుతంగా యాక్టివేట్ అవుతాయి. వీఆర్ ప్రాక్టీసింగ్. నేను, నా శిష్యులు, నా ఫ్యామిలీ, మా పిల్లలు, మేము ఇటువంటి ప్రక్రియలోనే ఉంటాం. ఎందుకు ఇంత యాక్టివ్గా, ఇంత ఎట్లా చెప్పాలంటే ఎక్కువ స్ఫూర్తిగా, ప్రేరణగా ఉంటుంది మా నడక, మా మాటలు, మా ప్రయాణము, మా శరీర కదలికలు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. బికాస్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఇన్ యోగా. వై? ద బర్త్ డే అండ్ డెత్ డే వరకు స్వామి వివేకానంద తన మాటల ప్రేరణతో ప్రతి మాట, ప్రతి అక్షరం కొన్ని వందల యువ తరంగాలను ఉప్పొంగించేటట్టు చేశాయి. కారణం ఆయన ఒక యోగి, ఒక ధ్యాని, ఒక సాధకుడు, ఒక భారతీయ వాది. అటువంటి ఆశయం ఉన్నవాడు ఇటువంటి సాధన చేస్తే ఆశయాన్ని తొందరగా చేరుతాడు. ఎస్, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు తినటానికి తిండి లేదు. చూడ 1200 మందికి ఫుడ్ వెళ్తుంది. నా ఆశయం అది. మరి ఎందుకు తొందరగా వెళ్ళా? నా సాధన నన్ను ఆ గమ్యానికి చాలా సులువుగా, సులభముగా, తేలిగ్గా, హాయిగా, సంతోషంగా చేర్చింది. మేక్ ఇట్ ఫిజికల్ యోగా. సూర్య నమస్కారములు ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కనుక చేస్తే, రేపు నేను ఆ భంగిమలు ఎలా చేయాలి అన్నది మీకు నేను చూపిస్తాను ఇంకొక సెషన్లో. 2, సూర్య నమస్కారాల్లో మనం పలకవలసిన శబ్దాలు ఉంటాయండి. కొందరు మంత్రం అంటారు, నేను శబ్దం అంటా. ఆ శబ్దాన్ని మనం పలికినప్పుడు మన మెదడులో ఉన్న న్యూరాన్లో కదిలే కదలికల, యాక్టివేషన్ల, తరంగాల శక్తి ఏమిటని వాళ్ళ ప్రపంచ యోగా ఆయుష్ మినిస్ట్రీ వాళ్ళు రిలీజ్ చేసిన గ్రంథంలో ఉంది. ఒక గాయత్రి మంత్రం, ఒక మృత్యుంజయ మంత్రం, ఒక సూర్య మంత్రం, ఆదిత్య హృదయం మీరు చదవటం మొదలు పెడితే మీ మనోతరంగాల్లో ఆరోగ్యమైనటువంటి ప్రాణశక్తి ఎలా కదులుతుంది అని పెట్టాడండి. ఏమండి, నేను 25 ఏళ్ల క్రితం యోగా చెబుదామని వస్తే సైంటిఫిక్ గా చెప్పలేకపోయాను. ఇవాళ నేను చెప్పక్కర్లేదండి. భారత ప్రభుత్వం, ప్రపంచ ఈ శాస్త్రజ్ఞులు యోగాలో ఉన్న శాస్త్రీయతను బహిర్గతం చేసి ప్రాచుర్యం చేస్తూ WHO అంగీకరించింది. మన భారతీయులైన మీరు, ఇంపాక్ట్ ఫాలోయర్స్ అయిన మనందరం ఇంటింట మొదలు పెట్టవలసిన మొదటి ప్రక్రియ యోగా. ఇటువంటి యోగాలో మొదటి శారీరక యోగములో సూర్య నమస్కారములు.
దాని తర్వాత సూక్ష్మ వ్యాయామం. యోగా కాదండి, వ్యాయామం వేరు, యోగా. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యోగా అండ్ వ్యాయామ? వ్యాయామ ఈజ్ వర్క్స్ ఆన్ ద ఫిజికల్ బాడీ. Yoga works on physical, mental body. See, it rules our total entire life and soul. But Vyayama is works. It's called workout of the physical body. మనం జిమ్కి వెళ్తాం, దట్ ఈస్ యోగా, ఐ మీన్ వ్యాయామ. ఇంకొన్ని ఫిజికల్ సూక్ష్మ వ్యాయామాలను ఉంటాయి, మెడలు ఉంచడం, చేతుల్లో ఫిజియోథెరపీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫిజియోథెరపీ. ఇవాళ మా కాలనీలో చాలా మంది ఫిజియోథెరపీ డాక్టర్లు ఏం చేస్తున్నారు తెలుసా? రికమెండెడ్ టు జగన్ గురూజీ, మార్నింగ్ ఈ ఆసనాలు చెప్పు, ఈ వ్యాయామాలు చెప్పు అని రాసిస్తున్నారు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ద డాక్టర్స్ ఆర్ రికమెండింగ్ యోగా బికాస్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ సొల్యూషన్. దర్ ఆర్ లాట్ ఆఫ్ సర్టన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఒక డాక్టరే చూడాలి, డాక్టరే చేయాలి, సర్జరీలే చేయాలి, లేదా ఆపరేషన్లు చేయాలి. ఇట్ ఈస్ లేటర్. But 85% of the physical, bone, neuron, muscular problems we can rectify with our yoga sadhana. మీకు చెప్పేవాళ్ళు లేక మీరు బయట టీవీల్లో, పుస్తకాల్లో, పేపర్లో చూసి ఆసనాలు చూసి ఇవి మనవి కాదులే, ఈ వయసులో కాదులే అని బయటకు వస్తుంది. నన్ను ఫాలో కండి. కెన్ గివ్ ద వండర్ఫుల్. ఈ 15 days మీరు నన్ను ఫాలో అయితే, ఈ రోజు చెప్పింది, రేపు చెప్పింది, నిన్న చెప్పింది, ఎల్లుండి ప్రాక్టీస్ చేయండి. See, lot of miracles will happen in your physical level, breathing level and mental level, health level finally. So now coming back, one is Surya Namaskara, second one is Sukshma Vyayamam. అంటే ఫిజికల్ గా ఐ టు ఫుట్ వరకు ఏమేం చేయాలి, ఎలా చేయాలి. మూడవది యోగాసనాలు. See, first one is సూర్య నమస్కార, సెకండ్ వన్ ఇస్ సూక్ష్మ వ్యాయామం, దీన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటారు, కొన్ని ఏదో చెప్తారు. మూడవది యోగాసనాలు. భారతదేశంలో యోగ శాస్త్రం ప్రకారంగా 84 లక్షల ఆసనాలు ఉన్నాయని పతంజలి యోగ సూత్రాల్లో చెప్పారు. నిజం, ఇప్పటి వరకు నేను 84 లక్షల ఆసనాల బొమ్మలు కూడా చూడాల, అంటే నాకు రావు. అదేంటండి అంటే అవి అంతరించిపోయినాయి, కొన్ని తెలీదు ఎలా ఉంటాయో కూడా చాలా మందికి. అందుకే డాక్టర్ బికే అయ్యంగర్ గారు రాసిన గ్రంథంలో దాదాపు 8420 పోస్టర్లు ఉన్నాయండి ఫిజికల్ యోగా, హఠయోగంలో. సో నౌ కమ్ బ్యాక్. మీకు నేను ఇంట్లో కూర్చొని 15 రోజులు చేయాల్సిన కొన్ని శరీరానికి బద్ధకము, రోగము, షుగరు, బరువు పెరగకుండా వీలైనటువంటి కొన్ని ఆసన క్రియలు చూపిస్తా. కాబట్టి సూర్య నమస్కారాలు, సూక్ష్మ వ్యాయామము, యోగాసనాలు 3 స్టెప్స్ అయిపోయాయి. నాలుగవదండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్, దట్ వీ కాల్ ద ప్రాణాయామ. ప్రాణాయామాలు చాలా రకాలు ఉన్నాయండి. ఇందులో ముద్రలు, క్రియలు, బంధనాలు, ఇవన్నీ మీరక్కడ, నేనిక్కడ, ఎవరేం చేయొచ్చో ఎవరేం చేయకూడదో మనకు తెలవదు. కొన్ని ప్రాణాయామాలు కొందరు చేయకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్, హార్ట్ వాల్వ్స్ బ్లాక్ అయిపోయినాయి, లేదు స్టంట్ అయింది, లేదు ఫేస్ మేకర్ పెట్టారు, లేదు బైపాస్ అయింది. ఏ హార్ట్ ప్రాబ్లం ఉన్నా కపాలభాతి, భస్త్రిక, అనులోమ విలోమం అనే 3 ప్రాణాయామాలు, బంధనాలు, క్రియలు, ఈ 5 స్టెప్స్ మాత్రం వితౌట్ మాస్టర్ డోంట్ ప్రాక్టీస్. హెర్నియా ప్రాబ్లం, పైల్స్ ప్రాబ్లం, న్యూరాన్స్ ప్రాబ్లం, పెరాలసిస్ ఆర్ ఏమంటే హిస్టీరియా అంటే ఫిట్స్ ప్రాబ్లం, ఇలాంటి వాళ్ళు యోగాలు గురుముఖంగా చేయాలి. కానీ సొంతంగా పుస్తకాలు, టీవీలు, ఫేస్బుక్లు, మీడియాల్లో చూసి వినొచ్చు, తెలుసుకోవచ్చు, కానీ ప్రాక్టీస్ చేయకూడదు. అయినా మీరందరూ అంటే కామన్ గా అందరూ చేయగలిగిన యోగా క్రియలతో పాటు ప్రాణాయామాలు ఏం చేయొచ్చో నేర్పుతా. ఏమంటే మీరు మొదటి సెషన్లో ప్రాణాయామం ఉన్నప్పుడు ఇవే మనకు తెలుసు, కానీ గురూజీ చాలా క్లారిటీగా, క్లియర్ గా ఎలా చేయాలనే అంశాల అంటే స్టెప్స్ వైపు చూపించారు అని మీరు తృప్తి చెందుతారు. కావున ప్రాణాయామం అనే 4వ స్టెప్లోకి నేను వస్తున్నాను. వాట్ ఈస్ బ్రీతింగ్? ఇందాక చెప్పా, ఫిజికల్ తర్వాత బ్రీతింగ్ అన్నారు. ఏమండి, ఎవరైనా శరీరంలో శ్వాసను ఇలా చెక్ చేస్తే ఈక్వల్ గా ఉండాలి. పోండి, మీరు ఎవరైనా చూసుకోండి, ఎవరికి ఉండదు 90%. ఎందుకు ఉండదండి? ఉండాలి. కానీ ప్రకృతి సత్యం ఏమిటంటే ఎవ్రీ 40 minutes వన్స్ యువర్ బ్రీతింగ్ విల్ బి చేంజ్ ఫ్రమ్ ద లెఫ్ట్ బ్రీత్ టు రైట్ బ్రీత్, right nostril to left nostril. Every 40 minutes it will be changed. And second secret of the nature, morning, afternoon, evening, these 3 timings are equal your breathing. అంటే ఇట్లా చూస్తే 2 సమానంగా ఉంటాయి, సూర్యోదయము, సూర్యాస్తమయము.
మరియు మిట్ట మధ్యాహ్నం. దీని త్రికాలము, త్రికాల సంధ్య అంటారు. ఈ త్రికాలములను కనుక బ్రీతింగ్ సమత్వం లేకపోతే నువ్వు అనారోగ్యవంతుడివి. ఎవ్రీ 40 minutes ఒక 5 నిమిషములు అటు ఇటుగా పర్వాలా, మార్పు జరగకపోతే నువ్వు అనారోగ్యవంతుడివి. అందుకే బ్లడ్ టెస్ట్ చూసి, స్కానింగులు చేసి మనం రోగాలను నిర్ధారించే ప్రపంచం ప్రస్తుతం. పూర్వంలో ఆధునిక కాలంలో వైద్యులు మీ బ్రీతింగ్ పట్టుకొని, పల్స్ పట్టుకొని, హార్ట్ బీట్ చూసి, బ్యాక్ బీట్ చూసి, నరాలను చూసి, నాలుకను చూసి, కంటిని చూసి మీ రోగాన్ని చెప్పేసేవాళ్ళు, నిర్ధారించేవాళ్ళు, మందులు రాసించేవాళ్ళు. అంటే మనం సైన్స్ అంటున్నాం కానీ డెవలప్ అయింది ఎంతో తెలియదు కానీ దిగజారుతున్నాం మనం. అందుకే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ని ఎందుకు నేర్పిస్తామంటే ఇట్ విల్ రిఫ్లెక్ట్ టు ద మైండ్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీలో ప్రాణిక్ ఆరాస్ అని ఉంటాయి, ప్రాణిక్ నర్వ్ సిస్టమ్ అని ఉంటుంది, దాని మీద ఎఫెక్ట్ అవుతుంది. మెంటలీ ఎందుకు అవుతుందంటే మన సూర్యనాడి ఇట్ విల్ బి వర్క్ ఆన్ ద లెఫ్ట్ బ్రెయిన్, ద లెఫ్ట్ నాస్ట్రల్ విల్ బి వర్క్ ఆన్ ద రైట్ బ్రెయిన్. మధ్యలో ఉండేటువంటి ఒక కార్పస్ కలాసస్ అనేది బ్యాలెన్స్ చేస్తూ మన రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ ని మనకి మన దాంట్లో ఇంపాక్ట్ లో చాలా మంది వాటి గురించి చెప్పారు, అది టాపిక్ ఇప్పుడు అవసరం లేదు. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం, యాక్టివేట్ చేయటం, దాన్ని ఉత్సాహంగా ప్రేరణగా ఉంచడం అనే ప్రక్రియ ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల జరుగుతుంది అనేది ఒక సత్యం. ఇది WHO రాసినటువంటి ఆయుష్ మినిస్ట్రీ రాసిన గ్రంథంలో ఉందండి ఇదంతా. అంటే నేను ఎందుకు గ్రంథం చదువుతున్నానంటే మీకు నిదర్శనాత్మకంగా ఉపయోగపడేటువంటి శాస్త్రాలు చెప్తున్నాను. యోగ వాసిష్టం అని ఉంటుంది, అందులో చాలా అద్భుతంగా రాశాడండి. ఎన్ని ఉన్నాయో తెలుసా అండి సీక్రెట్స్ ఇట్లాంటివి. మీరు ఎవరైనా సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అంటే ఇమ్మీడియట్లీ గో ఫర్ ద బ్రీతింగ్ కాన్సన్ట్రేషన్. ఏదైనా పగలగొట్టాలనిపిస్తుంది, నేను చెప్తాను అలా చేయాలి. బ్రీతింగ్ కాన్సన్ట్రేషన్ అంటే కోపంగా బ్రీతింగ్ కాన్సన్ట్రేషన్ కాదండి. ఐ విల్ టెల్, దానికి కొన్ని విధానాలు ఉన్నాయి, అయ్యే నేను నెక్స్ట్ సెషన్ లో మీకు చెప్పేది. అలాంటి బ్రీతింగ్ టెక్నిక్స్ ని మనం వాడగలిగితే ఈ మైగ్రేన్ అనండి, ఈ మైండ్ న్యూరాన్ల యొక్క స్ట్రెస్నెస్ అనండి, లేదా లాస్ ఆఫ్ మెమరీ అనండి, లేదా రీకలెక్టింగ్ పవర్ అనండి, హౌ టు యాక్టివేట్ విత్ బ్రీతింగ్స్. నేను దాంట్లో మంచి మాస్టర్ని గర్వంగా చెప్పుకుంటా. అది మీరు ఒప్పుకుంటారు, నా క్లాసులు విని మీరు ఆచరించడం మొదలుపెట్టింది. కావున బ్రీతింగ్ ని ఏది ఎలా ఉంచాలి, ద ఫార్ములా 1, 2 40 minutes ఒకసారి మారాలి. ఇంకొకటి త్రికాలంలో సమానంగా ఉండాలి. మూడవ రూలు మన లంగ్స్ లో బ్రీతింగ్ మనం 5 to 6 liters నింపగలగాలి. ఇవాళ సైంటిఫికల్ గా చూస్తే యాజ్ ఫర్ ఆయుష్ మినిస్ట్రీ రీసెర్చ్ ప్రకారంగా ఒక వ్యక్తిని కాదండి, లక్షల మందిని పరిశీలిస్తే మాక్సిమం 3.5 liters మాత్రమే మన లంగ్ కెపాసిటీలో బ్రీతింగ్ నింపగలుగుతాం. సీ హౌ 6 liters దాన్ని లీటర్స్ లో కొలుస్తారండి. 6 liters ఆఫ్ బ్రీతింగ్ ఎక్కడ, 3.5 or 3 liters ఎక్కడ. కొన్ని రోగులకైతే 2.5, 2లోనే ఉంటున్నారు. అంటే మన లోపల మనం దాచుకునే ధనము లాంటి శ్వాసకోశములు సరిగ్గా పనిచేయట్లా. వాయుతిత్తులలో సామర్థ్యతను కోల్పోయాం వంశపారపర్యంగా. ఆది కాలము నుండి చూస్తే మానవుడి యొక్క శ్వాసకోశం యొక్క శక్తి 6 లీటర్లు నింపగలిగే సామర్థ్యత ఉన్నవాడు ఇవాళ క్రమముగా 3 లీటర్లు 4 లీటర్లకు వచ్చేసాడు. మాక్సిమం నాకు కూడా 4 మించి ఉండదండి, అన్ని ప్రాణాయామాలు చేస్తున్నా. కారణం వంశపారపర్యంగా అవన్నీ అలా కృషించుకుపోయి వాటి సామర్థ్యతలతో ఇంతే ఎక్స్పాండ్ కాగలుగుతున్నాయి, సంకోచ వ్యాకోచ. అసలుకి ఒక్కసారి మన శ్వాసకోశం యొక్క ఫిజికల్నెస్ ని కనుక విప్పారితే సుమారు 1.4 మీటర్ల చదరపు మీటర్లు మన శ్వాసకోశం యొక్క పొరలను విప్పారి పెట్టవచ్చని ఇవాళ రెస్పిరేటివ్ సంబంధించిన విషయాల్లో చెప్తున్నారు. 4వ పాయింట్, ఒకప్పుడేమో ఇప్పుడు బాగుందండి, ఇప్పుడు పొల్యూషన్ లేదండి, సహజంగానే ప్రకృతి చాలా స్వచ్ఛమైన శ్వాసనిస్తుంది. అందుకే చూడండి, యమునా నది క్లీనింగ్ అయిందంట, గంగా నది క్లీనింగ్ అయిందంట. మరి మనం క్లీన్ చేసుకునే అదృష్టం ఉంది మనం వాడుకోగలిగితే గనక. ఎవ్రీవన్ టేక్ దీస్ డేస్ టు క్లెన్స్ యువర్ మైండ్, బాటమ్ టు బాటమ్, టాప్ టు బాటమ్. ఫిజికల్ బాడీ నుంచి బ్రీతింగ్ నుంచి మెంటల్ బాడీ, టోటల్ సైకిల్ వీ కెన్ క్లీన్ విత్ మై సజెషన్స్ అండ్ మై ట్రైనింగ్, సో నెక్స్ట్ పాయింట్, మనము ఈ శ్వాసకోశములో స్వచ్ఛమైన శ్వాసను తీసుకోలేకపోయాం ఇన్నాళ్ళు. మనం ప్రాణాయామం గనక పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర కూర్చొని చేసాం అనుకోండి,
కరోనా వచ్చి పోతారో లేదో కానీ గంటలో మనం పోతాం అప్పట్లో. ఎందుకంటే అంత కార్బన్ డైఆక్సైడ్ మన హైదరాబాదు పట్టణాన్ని కబళించి ఏడిపిస్తూ ఉన్నాయి. అందుకే అంటాడు స్వచ్ఛమైన హరితపూరితమైన, అంటే పచ్చని చెట్ల మధ్య కూర్చొని చేసిన మహర్షులు ఋషులు గాలితో బతికారు. అక్కడ పడే ఒక ఏమంటారంటే వాటర్ ఫాల్స్ లో నుంచి వచ్చే ఓత్రిని తీసుకొని బతికారు, వితౌట్ ఫుడ్, వితౌట్ ఈటింగ్. వాళ్ళు తింటే ఒక పండు తిన్నారు, కంద తిన్నారు, ఒక అలమ తిన్నారు, ఒకరు పాలు తాగారండి. ఏమండి మనం ఇన్ని తిని 30, 40, 50కి ఆలోచిస్తుంటాం ఇంకా బతకాలా అని. మానవుని యొక్క జీవిత ప్రమాణం 100 నుండి 120 సంవత్సరాలండి యాజ్ ఆఫ్ అవర్ హిస్టరీ. ఇవాళ 100 ఏళ్ళు మీరు బతికినా, నేను బతికినా పేపర్లో న్యూస్ చేస్తారు 100 years బతికినటువంటి వృద్ధుడు. మనం ఏం సాధించక్కల్లా, 100 ఏళ్ళు బతికితే నువ్వు న్యూస్ లో ఒక ఐటమ్ అయిపోతావు. అందుకే చెప్తున్నాం, 1 మనకి శ్వాసకోశములు 2 40 minutes ఒకసారి చేంజ్ అవ్వాలి, త్రికాలములో సమానంగా ఉండాలి, 6 liters నింపగలగాలి, స్వచ్ఛమైన శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకునేప్పుడు నియమ నిబంధనలు ఉన్నాయండి. ఎట్లా పడితేట అని చేయకూడదండి. దెర్ ఈస్ సమ్ రూల్స్. ఎన్ని సెకండ్లు తీసుకోవాలి, ఎటు తీసుకోవాలి, ఎటు వదలాలి. ఇవాళ మీకు మార్కెట్ లో చాలా మంది యోగా నేర్చేసుకొని గల్లీకి యోగా సెంటర్లు పెట్టి, బ్యూటీ పార్లర్లు యోగా సెంటర్లు పెట్టేసి అందరూ యోగా టీచర్లు అయిపోయి యోగా చెడైతే చేయదు కానీ చేయవలసిన మంచి చేయలేకపోతుంది, ఇవ్వవలసినంత గొప్ప రిజల్ట్స్ ఇవ్వలేకపోతుంది. మాకు ఎన్నో కేసులు వస్తున్నాయి అట్లా. అందుకే నేను ఏ కేసు తీసుకున్నా హెల్త్ వైజ్, మెంటల్, ఫిజికల్ హెల్త్ వైజ్ ఐఎమ్ ట్రీటింగ్ వాళ్ళని బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చి బయటికి వెళ్తాను. సో నా సెకండ్ వన్ ఇస్ బ్రీతింగ్, థర్డ్ వన్ ఇస్ మెంటల్ ఎక్సర్సైజెస్. వాట్ ఆర్ దర్? ఇవాళ మనకు కొంచెం ఇంపాక్ట్ బాగానే ఎంటర్ అయింది, పర్వాలా. చాలా మంచి మానసిక ఏమంటారంటే స్వాధ్యాయం అంటారు. అంటే మనసుని మనమే కడుక్కొని శుభ్రపరుచుకునే విషయ జ్ఞానం, జ్ఞానతత్వాన్ని బాగా ఇస్తున్నారు. అలానే మానసిక సాధనని అందించాలన్నది నా తత్వం. ఇప్పుడు ఇంపాక్ట్ సెషన్స్ లో కొన్ని 100,000 మంది యూత్ ఉంటున్నారు. అసలు ఆ యూత్ గనక ఇంపాక్ట్ చెప్పింది 10% పాటించిన ఈ భారతదేశం, గంపా గారు మేము కన్న కలలు ఎప్పుడు నెరవేరాయి. భారతావని యవనంలో ఉండేది. అంటే యుక్త వయసులో అందరూ కూడా శరీర శక్తిని, మనోశక్తిని సద్వినియోగం చేసుకోగలిగారు. అందుకే మనోబలాన్ని, మనోసామర్థ్యతని, మనోశక్తిని పెంచుకునే మెడిటేషన్స్. ఏమంటే భారతదేశంలో 108 రకాల ధ్యాన క్రియలు ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఉన్నట్టే. భారతదేశం చెప్పిందంటే ప్రపంచానికి మనమే చెప్పాం కాబట్టి ఒక మనమే ఇస్తున్నాం. 108 రకాల ధ్యాన క్రియలు ఉన్నాయి. చెప్పండి మనకి ఎన్ని ధ్యానాలు వచ్చు? ఏ కాన్సన్ట్రేషన్, శ్వాస మీద ధ్యాస, ఇది ఒక ప్రపంచ సూత్రం అయిపోయింది. ఎస్, ఇట్ ఈస్ రైట్. దానికంటే ముందు మనం చేయాల్సింది చాలా ఉన్నాయి. నాన్ డూయింగ్ మెడిటేషన్, సమాధి అభ్యాసం, చక్ర మెడిటేషన్, క్రియాయోగం, ఎన్ని రకాలు ఉన్నాయండి. శ్వాస మీద ధ్యాస, ఆకాశం మీద, ఒత్తి మీద, అంటే దాన్ని జ్యోతి మెడిటేషన్ అంటారు. నువ్వు ఏది నేర్చుకున్నా సోహం మెడిటేషన్ అంటారండి. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ వేస్. ఒక్కొక్క మానసిక రోగానికి, ఒక్కొక్క వయసులో, ఒక్కొక్క ఒత్తిడిలో ఉన్నవాడికి ఒక్కో రకమైన మెడిటేషన్లు నేర్పుతూ ఉంటానండి. ప్రెగ్నెంట్ ఆవిడ ఉందనుకోండి, ఆవిడకి కొన్ని రకాల మెడిటేషన్ నేర్పుతాను. ఉదాహరణకు ఆవిడికి నేను బ్రీతింగ్ మెడిటేషన్, సోహం మెడిటేషన్ అని 2 steps నేర్పుతాను. ఆవిడ రోజు బేబీకి విపరీతమైన ఆక్సిజన్ సప్లై చేస్తుందండి ఆ 2 చేయటం వల్ల, ఆ మెడిటేషన్ వల్ల. ద మెడిటేషన్ కెన్ సప్లై ద ఆక్సిజన్ టు ద బేబీ ఇన్ ద వూమ్. దట్ ఈస్ మై స్పెసిఫికేషన్. సో నౌ యు గో విత్ మెడిటేషన్ లెవెల్. మానసిక శౌచం, మానసిక శుభ్రత, మానసిక ఆరోగ్యం, మానసిక సమత్వం, మానసికమైన ఉత్తేజం, మానసికమైన ప్రేరణ ఊరికే కలగవండి. సో 1 layer ద గంపా సార్ ఈస్ డూయింగ్. జ్ఞానమయ, మనోమయ శక్తిలో ఉండే జ్ఞాన తత్వాలను ప్రక్షాళన చేస్తున్నాడు. ఒక యుద్ధం చేస్తున్నారు, ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఈజ్ కాల్డ్ జ్ఞాన యజ్ఞ. ఈయన పేరు జ్ఞాన యజ్ఞ ఋషి. మా గంపా గారి పేరు జ్ఞాన యజ్ఞ ఋషి. మేమందరం పక్క ఋషులం. సమాధి ఈ యొక్క సమాజాన్ని మార్చడానికి ఉపకరించే ఇన్స్ట్రుమెంట్స్ మేమందరం. బట్ ఈజ్ ద కర్త. ఈయన బ్రహ్మ. అంటే ఇట్లాంటి యజ్ఞానికి ఉన్న అధిపతిని బ్రహ్మ అంటారు. ఇంపాక్ట్ ఈజ్ ద బ్రహ్మ, ఈజ్ ద క్రియేటర్. వీఆర్ ద సపోర్టర్స్. అందుకే నాకు ఒక డ్రీమ్ అనమాట. ఇంపాక్ట్ పిల్లల్ని ఎందుకు పిలుస్తున్నాను తెలుసా? మీరు రాండి, నాతో ఉండండి అని. అక్కడ ఏమి వింటున్నారో దాని ప్రాక్టికాలిటీ నేను మీకు ఇద్దామని. ఎస్, సమ్ ఆర్ కమింగ్, దే ఆర్ గెటింగ్ వండర్ఫుల్ నాలెడ్జ్, బెస్ట్ ప్రాక్టీస్. సో మెడిటేషన్ అసలు ఎట్లా కూర్చోవాలి? ఏమండి,
విశ్వామిత్రుడైనా భరద్వాజ మహాముని అయినా ఈ కలికాలములో ఉండే కర్మలు చేస్తుంటే మెడిటేషన్ ఎవడు చేయలేడు, ఎవడికి కుదరదండి. అటువంటి తరుణంలో కూడా యోగ శాస్త్రం ఒక అద్భుతమైన ధ్యాన క్రియలను అంచెలంచెలుగా నేర్పించే ప్రక్రియని వాళ్ళే డిజైన్ చేశారండి. చాలా మంది నా దగ్గరికి వస్తారు డైరెక్ట్ గా, సార్ నేను మెడిటేషన్ నేర్చుకోవాలండి, నాకు బీపీ ఉందండి, నాకు స్ట్రెస్ అవుతున్నానండి. మేము నేర్పమండి అట్లా. ఎందుకో తెలుసా, డైరెక్ట్ గా మెడిటేషన్ చేసిన చాలా మంది పిచ్చోళ్ళు అయ్యారు, లేదా ఫీజులు పోయిన వాళ్ళు అయినారు. నా దగ్గరే ఉన్నాయి కేసులు. యూత్ ఉన్నారండి అలా కొందరు, అలా కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారండి. చాలా రిపోర్ట్లు ఉన్నాయండి ప్రపంచంలో ఇలా డైరెక్ట్ మెడిటేషన్ లో మైండ్ డిస్టర్బ్ అయిన. దర్ ఈస్ సమ్ సర్టన్ లేయర్స్ అండ్ లెవెల్స్ అండ్ సీక్వెన్సీ హౌ టు గో టు ఇన్ టు ద మెడిటేషన్. ఇవాళ చాలా మంది చెబుతుంటారు అవి రైట్ ఆర్ రాంగ్ అని నేను ఎప్పుడు కామెంట్ చేయను. బట్ నేను భారతీయ సనాతన యోగ శాస్త్రంలో ఉన్న ధ్యాన క్రియలు మీకు నేర్పిస్తాను. చాలా సింపుల్ అండి, చాలా సులభం అండి. కాకపోతే మనం ఇంతకు చెప్పాను కదండి, శారీరక క్రియలు, శ్వాస క్రియలు, అప్పుడు మనోక్రియలకు రావాలి. వీటన్నిటికంటే ముందు ఆహార క్రియలు బాగుంది. ఇంట్లో కూర్చొని ఉల్లిపాయ పొగొడి తిని, పల్లి పొగొడిలు తిని, నాన్ వెజ్లు తిని, ఆల్కహాల్ తాగి మనం ఇలాంటివి చేస్తే అపాయం ఎక్కువ. బీ కేర్ఫుల్. అందుకే నేను చూడండి ఎంత సేవ చేస్తున్నా. రోజు నేను తినే ఆహారంలో 25% వండిన ఆహారం, 70-75% ప్రకృతి ఆహారం తింటున్నాను. పండ్లు, కూరగాయలు, సలాడ్లు. ఆ 25-30 కూడా అండి జావలు, సూపులు తాగుతున్నాను. నంబర్ ఆఫ్ అవర్స్ ఐఎమ్ ఏబుల్ టు వర్క్ 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 వర్క్. సో నా జ్ఞానం నాకు నిజంగా ఉపయోగపడుతుంది. నేను ధ్యానాన్ని అంత ఇష్టంగా కూర్చోనండి. ఇలాంటి కర్మలు చేయగానే వచ్చి 10 నిమిషాలు కూర్చుంటానే నాకు తెలియకుండా నా మనసు ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. బికాస్ ఆఫ్ నేను కర్మయోగిగా కర్మతత్వంలో హ్యాపీగా బ్రతకగలుగుతున్నాను. కావున మనోక్రియలు. దీనికంటే ముందు ఏం చెప్తున్నాను, ఆహార క్రియలు. ఎటువంటి ఆహారం తింటే మీ శరీరంలో తిమ్మురు తగ్గుతాయి, బరువు తగ్గుతారు, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, సోరియాసిస్ తగ్గుతుంది, అవన్నీ అంటారు. 2, ఇంతకు ముందు నాకు ఇంపాక్ట్ లో ఇలాంటివి చెప్పేయడానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే అక్కడికి పోయినప్పుడు ఆ యూత్ కో వాళ్ళకేవో చెప్పాలని. ఇటువంటివి గనక నాకు ఆల్రెడీ గంప ఆదిత్య గారు నన్ను అడిగారు, ఏమండి మీవి కొన్ని స్పెసిఫిక్ గా కొన్ని షూటింగ్ చేసి మేము పెట్టాలనుకుంటున్నామని. నేను మొన్న చెప్పాను, ఏమంటే చేద్దాం అనుకునే లోపల కరోనా వచ్చింది మాకు. ఇక రాబో రోజుల్లో ఇంపాక్ట్ అనేటువంటి ఒక దాంట్లో ఆరోగ్యపరమైన కొన్ని 100 ఎపిసోడ్లు నా రిలీజ్ చేయబోతున్నాను, ఓన్లీ ఇంపాక్ట్ ద్వారా. బికాస్ వాళ్ళు నన్ను ట్రూత్ఫుల్ గా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. కొన్ని మార్గాల్లో వెళ్ళినప్పుడు ఏవో హెడ్డింగ్లు పెట్టి నన్ను డిస్టర్బ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఐ బిలీవింగ్, ఐఎమ్ ట్రస్టింగ్ గంప నాగేశ్వరరావు గారు. నా నాలెడ్జ్ని ప్రపంచానికి సన్మార్గంలో అందిస్తారనే సదుద్దేశంతో మీకు రాబో రోజుల్లో, రాబో తరగతుల్లో ఒక్కొక్క అంచెలుగా చక్కగా మీకు నేను చూపిద్దాము, నేర్పిద్దాము, ఇటువంటి ఆరోగ్యమైనటువంటి విషయాలను మీకు చెబుదాము అనేటువంటి అడుగులైపోతుంది. కాబట్టి ఇటువంటి అవకాశం నాకు ఇచ్చిన గంప నాగేశ్వరరావు గారికి, గంప ఆదిత్య గారికి, రాబో తరగతులు ఈ కరోనా రోజులైనా సరే లైవ్ షూటింగ్ తీసి ఆరోగ్య సంబంధమైన ఎన్నో మెళుకువలు నాలో ఉన్న అనంతమైన నా గురువు ఇచ్చినటువంటి పరమార్థాలను, పదార్థాలను, జ్ఞాన పదార్థాలను వెలికి తీసి ప్రపంచానికి అందించమని కోరుతున్నాను. సో ఈరోజు ఐఎమ్ గివింగ్ మై యోగా ఇంట్రొడక్షన్ అబౌట్ యోగా, అబౌట్ యువర్ లైఫ్. 1 hour అయింది. కమింగ్ రేపిస్తారా, ఎల్లుండిస్తారో, నాకు ఈ టైం బాగుంది 4 to 5. ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ అవర్. నాకు రేపే ఇస్తే రేపు ఒక్కొక్క అడుగు వెళ్తానండి. ఫస్ట్ ఫిజికల్ గా ఎట్లా, శ్వాసపరంగా ఎలా, మానసికంగా ఎలా, కొన్ని చెప్పుకుంటూ మీతో గడపడానికి నేను ముందడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఆదిత్య గారు, గంప నాగేశ్వరరావు గారు, చాలా సంతోషం అండి. ఎన్ని రోజుల నుంచో ఉన్న నా ఆశని నెరవేర్చారు ఇవాళ మీరు. కావున మరి నేను బయటికి రావచ్చు అనుకుంటున్నాను. గురుజీ అయ్యా, ఇప్పుడు కొంతమంది ఎవరైనా ప్రశ్నలు అడుగుతారేమో చూస్తున్నాను. ఎస్, ఇప్పుడున్న ప్రశ్న అడిగే వాళ్ళు చేయలేబట్టండి, హ్యాండ్ రైజింగ్ వస్తుంది ఇక్కడ సింబల్, అది నేను చదువుతాను, మీరు చెప్పండి. ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ కమ్ బ్యాక్. ఆల్రెడీ హ్యాండ్ రైజ్ చేశారు. నంబర్ 1 రెడ్మీ అనే మనిషి ఒక ప్రపంచంలో నాకు తెలియదు. రెడ్మీ. నంబర్ 2 అశోక్. నంబర్ 2 నీలా ప్రదీప్ కుమార్. సరే రెడ్మీ ఇలా పెడితే మేము ఎలా గుర్తుపడతాం సార్ మనుషులను? సరే రెడ్మీ గారు, మిమ్మల్ని నేను అడ్మిట్ చేశాను, మాట్లాడండి, మీకు పరిచయం చేసుకోండి సార్. అశోక్ గారు మాట్లాడండి సార్. అశోక్ గారు నమస్తే సార్. మీరు వెరీ గుడ్, మాట్లాడండి. నమస్కారం సార్. తొందరగా మాట్లాడండి.
సార్ ఇందాక ఒక క్వశ్చన్ అడిగినాను కదా సార్, బర్నింగ్ అయితే డిజైర్ అశోక్ గారు, అనేది. ఏమడిగారు చెప్పండి. అదే సార్, Burning ఇప్పుడు అవును సార్, ఇప్పుడు లైఫ్ లో ఇప్పుడు ఏదైనా సాధించినప్పుడు మనం కొంచెం ఒక పొజిషన్ లో ఉంటాం సార్, అదే కంటిన్యూ అవుతా కొంచెం డౌన్ అవుతాం కదా సార్. అప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో మనము ఎప్పుడు లైఫ్ లాంగ్ ఒకే స్టేజ్ లో ఉండాలని ఆ బర్నింగ్ డిజైర్ ని ఎలా మెయింటెనెన్స్ చేయాలి సార్? అశోక్ గారు, మీరు అడిగిన ప్రశ్న, మీరు అడిగే ప్రశ్న ఈ రోజు టాపిక్ సంబంధించింది ఉండాలి. అది కరెక్ట్ అండి. మీరు ఏదో అడిగి ఇప్పుడు మొత్తం డైవర్ట్ అయిపోతుందండి. ఓకే సార్, ఎవ్రీడే వినండి, మీ క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది. ఓకే సార్, ఫైన్. చదువుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు అలా ఉండే కష్టంగా సార్. ఇలా ప్రదీప్ కుమార్, మీ యొక్క మైకో అన్మ్యూట్ చేయబడింది, మాట్లాడండి. నెక్స్ట్. హలో సార్, నా పేరు ప్రదీప్ సార్. ఓకే, నేను ఇస్రోలో పనిచేస్తున్నాను సార్. యాక్చువల్ గా మాకు బెల్లీ ఫ్యాట్ వస్తుంది సార్. అది రెడ్యూస్ చేయడానికి యోగాలో ఏమైనా ఆసన్స్ ఉన్నాయని? ఉన్నాయండి. బెల్లీ ఫ్యాట్. సార్, యాక్చువల్లీ మేము ఎప్పుడు కూర్చొని పనిచేస్తాం కదా సార్, అందుకోసమే బెల్లీ ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సార్. అది ప్రాబ్లం. నేను నెక్స్ట్ వచ్చే సెషన్స్ లో మీకు ఫిజికల్ యోగాలో బెల్లీకి సంబంధించి, బ్యాక్ బోన్ కి సంబంధించి వన్ డేలో ఉంటాను మీతో. ఓకే, థ్యాంక్ యూ. యూ కీప్ ఇట్. మీరు గంపగా నాగేశ్వరరావు గారు నా సెషన్ ఎప్పుడు ఇస్తున్నారో ఏదో ఒక సెషన్ లో మీ కమింగ్, అసలు ఫస్ట్ నెక్స్ట్ సెషనే ఫిజికల్ సెషన్ మనకి. రేపు 4-5 ఉంటది కంపల్సరీ సార్ సెషన్. నేను 5 అనుకుంటా, ఎందుకంటే నాకు చాలా మంది ఫేస్బుక్ లో పెట్టి 5కి బాగుంటుంది అన్నారు. ఒకరోజు 4-5 మీరు రెండు టైంలో ఉండండి. 4 ఉండండి, 5 ఉండండి. 4 గురూజీ లేకుంటే ఇంకెవరైనా సైకాలజిస్ట్ అయినా మాట్లాడుతూ ఉంటారు. 4 గాని 5 గాని మీరు 2 టైంలో రండి. తప్పకుండా గురూజీ గారు మీతో పాటు ఉంటారు. ప్రతిరోజు ఉంటారు మీతో. గురూజీ గారు మాకు మాట ఇచ్చారు. అశోక్ గారు అయిపోయింది. ప్రదీప్, అశోక్ గారు మీరు హ్యాండ్ దించేయాలండి, హ్యాండ్ తగ్గించాలి. రవి గారు ప్లీజ్ అన్మ్యూట్. రవి గారు, రవి గారు మీరు చీకట్లో ఉన్నారు. ఓకే చెప్పండి. చెప్పండి. నమస్తే సార్. వాయిస్ క్లారిటీగా లేదండి. వాయిస్ క్లారిటీ లేదండి, మీరు క్లారిటీ చేసుకొని మళ్ళీ కమ్ బ్యాక్ సార్. అంతవరకు వేరే వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నాను. ఎవరున్నారు ఇంకా? భాగ్యలక్ష్మి గారు ప్రతిసారి క్వశ్చన్ అడుగుతున్నారు. భాగ్యలక్ష్మి గారు కమాన్ అడగండి. సార్, చక్రాలలో చక్రాస్ ఉంటాయి కదండి, చక్రాస్ యాక్టివేట్ చేయించడం చెప్తారండి? ఈ సెషన్ లో వస్తుంది మీకు. మీకు మెడిటేషన్ సెషన్స్ లో చక్రాస్, ఒక్కొక్క చక్రం గురించి ఎలా చేసుకోవాలి, ఎలా సాధన చేయాలనేది వస్తున్నానండి. ఓకే సార్, చాలా మంచి గుడ్ క్వశ్చన్ మేడం. ఇది రాబో సెషన్ గురించి అడిగారు. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. రెడ్మీ అనే ఫోన్ అతను మాట్లాడుతున్నాడు. మీ సౌండ్ అన్మ్యూట్ చేయండి రెడ్మీ గారు. హలో సార్. మీ అమ్మ నాన్న రెడ్మీ అని, హలో, మీ అమ్మ నాన్న మీ పేరు రెడ్మీ అని పెట్టారా? హలో సార్, మీ పేరు రెడ్మీయా? లేదు సార్, చంద్ర సార్ నా పేరు. అలా రెడ్మీ అని పెట్టుకోరేంటండి? సారీ సార్. ఫోన్ పేరు సార్ చంద్రబాబు రెడ్డి సార్ నా పేరు. సార్, ఇప్పుడు యోగా ద్వారా, ఇప్పుడు మెడిటేషన్ ద్వారా కానీ మనం విల్ పవర్ ను ఎలా పెంచుకోవాలి సార్? హౌ టు ఇంప్రూవ్ విల్ పవర్? అటు మీరు యోగా ద్వారా విల్ పవర్ అదే చెప్తున్నా. యోగా ద్వారా కానీ, యోగాలో అంటే మీ భాషలో యోగా అంటే ఆసనాలు అనుకుంటున్నాను. మెడిటేషన్ ద్వారా కానీ, బ్రీతింగ్ ద్వారా కానీ వచ్చే మొట్టమొదటి మానసికమైన రిజల్టే విల్ పవర్. సో హౌ టు ఇంక్రీజ్ అంటే నువ్వు ప్రాక్టీస్ లోకి రాగలిగినప్పుడు వచ్చేటువంటి మొదటి రిజల్టే విల్ పవర్. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనము 6 గంటలకు ఈ రోజు చొక్కా వెంకటరమణ గారి అద్భుతమైన ప్రసంగం ఉంటుందండి. చొక్కా వెంకటరమణ అసలు ఈ రోజు ఇంపాక్ట్ ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నామంటే మొట్టమొదటిగా వారు నేను కలిసి స్టార్ట్ చేసామండి 1996 లో. వారు మ్యాజిక్ తోని, మ్యూజిక్ తోని అద్భుతంగా నేర్పిస్తారు. వారి ప్రసంగం 6 గంటలకు ఉంటుంది. ఇప్పుడే మా అబ్బాయి టైం టేబుల్ ఇచ్చాడు. రేపు 5 గంటలకు జగన్ గురుజీ గారు ఉంటుంది. అందరూ కూడా జగన్ గురుజీ గారి క్లాస్ రండి. రేపు మార్నింగ్ ఉదయము ఒక సైకాలజిస్ట్ పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాడు 11 o'clock. తర్వాత 4 o'clock చిన్న క్లాస్ ఉంటుంది. 5 o'clock జగన్ గురుజీ ఉంటుంది.
రేపు 7 o'clock ఎస్బి రాజు గారు, జేఎస్పి రాజు గారు అండి, అద్భుతమైన మెమరీ ట్రైనర్, వారు రేపు వస్తున్నారు. రేపు నలుగురు ఉంటారు మీతో పాటు. మీరు చాలా అదృష్టవంతులు, ఇంట్లో కూర్చొని అద్భుతాలు నేర్చుకుంటున్నారు. ఇలాంటివి నేర్చుకోవడానికి మా జీవితంలో సరిపోలేదు, మేము ఎన్నేళ్ళు కష్టపడి నేర్చుకోలేకపోయాము. సో మీరు హ్యాపీగా ఈ యొక్క ఇంపాక్ట్ ఫౌండేషన్ విషయము మేము చేస్తున్న పనులన్నీ కూడా అందరికీ పంపించండి, అందరికి చెప్పండి. దయచేసి దానిపైన క్లిక్ చేయమని చెప్పండి. ఈ గ్రూప్ లో దీనికి రావదలిచిన వాళ్ళు మాకు మెసేజ్ పెట్టి దయచేసి పక్క వాళ్ళతో మాట్లాడకండి, మీరు మ్యూట్ పెట్టుకొని ఉండండి. చాలా సంతోషంగా ఉంది. సో చాలా సంతోషంగా ఉందండి. మిమ్మల్ని మరి రేపు మార్నింగ్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు చక్కని క్లాస్ ఉంటుంది. చొక్కా వెంకటరమణ గారు ఆ క్లాస్ కు రావాల్సిందిగా కోరుతున్నాను. గ్యారంటీ చాలా బాగుంటుంది. జగన్ గురుజీ గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, గురూజీ థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. మీరు చెప్పారు, మీరు ఇంత 1 hour టైం మాకు మా విద్యార్థుల కోసం అందరికి ఇచ్చారు కాబట్టి ఇంపాక్ట్ ఫౌండేషన్ తో మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ. సంతోషం. చాలా సంతోషం. ఒక మాట ఏమంటే అయ్యా, మాకు ఎవరెవరి ఉంటున్నాయో షెడ్యూల్ కొంచెం వాట్సాప్ పెడుతున్నాయ్యా. యోగా సెంటర్ లో కూడా అందరికి పెడుతున్నాను మన ప్రోగ్రామ్స్. డైలీ ఏ రోజు ఎవరెవరి ఉంటున్నాయో ఒక్క వాట్సాప్ ఇవ్వండి నాకు కూడా. నేను మొత్తం రోజు 2,30,000 మంది పంపిస్తున్నాను గురుజీ, పంపిస్తున్నాను. నేను మీకు సపరేట్ పెట్టమని చెప్తాను. షూర్ నేను ఫాలో అప్ చేస్తాను. నిన్న నైటే మీ ఫోటోలతో పాటు వెళ్ళిపోయింది, ఫ్లైర్ వెళ్ళిపోయింది, ఈరోజు పాటు వెళ్ళిపోయింది. ఈరోజు కూడా దయచేసి రేపు మాత్రం కొద్దిగా లైటింగ్ పెంచుకోవాలి గురుగారు. షూర్ రేపు వచ్చేస్తుంది మీకు, ఇప్పుడే చేసేస్తాను వర్క్. అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ 6 o'clock. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భారత్, జై హింద్, జై హింద్, జై.